రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి భయపడి ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అధిక ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. మార్చి నెల ప్రారంభంలోనే 38 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటే మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితి ఉంటుందని, ప్రజలు బయటికి రాలేరని వాతావరణ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే అధిక ఉష్ణోగ్రతలతోటి రాష్ట్రం నిప్పుల కొలిమిగా తయారైపోతుంది. ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఇప్పటికే రైతులు, ప్రజలు, అట్లాగే కూలీలు, ప్రధానంగా పట్టణాలకు వచ్చేటువంటి ఏదైతే వ్యాపారులు, ఇంకా రోజువారీ పనిచేసుకునేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రధానంగా వాళ్ళు ఉండలేనటువంటి పరిస్థితి ఉన్నది. మార్చి నెలనే 36, 38 దాకా డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండటంతో మొత్తం కూడా ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉన్నది. మార్చిల్నే ఈ రకంగా 36, 38 ఉండి దాదాపు 40కి దగ్గరగా వస్తున్న సందర్భంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్న సందర్భం ఉంది. అయితే ఇప్పటికే మార్చిల్నే ఇట్లాంటి పరిస్థితి ఉంటే రేపు ప్రధానంగా మార్చి తర్వాత ఏప్రిల్, మేలో ఎండలు అధికంగా ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఏదైతే ప్రధానంగా ఈ ప్రాంతం మొత్తం కూడా అధిక ఉష్ణోగ్రతలు ఉండే ప్రాంతంగా ఉన్నది. ఎందుకంటే ఇటు పక్కన సింగరేణి కూడా ఉన్నది. సింగరేణి అత్యధికంగా రాష్ట్రంలో అగ్నిగుండంగా, అంటే కొత్తగూడెం ప్రాంతం కావచ్చు, అటు సత్తుపల్లి కావచ్చు, మనుగూరు కావచ్చు, ఈ మొత్తం సింగరేణి ఒక కోల్ బెల్ట్ ఏరియాలో ప్రధానంగా ఈ ప్రాంతం ఉండటంతో ఇక్కడ ఎవరైతే ప్రజలు మొత్తం కూడా అంటే అధికంగా ఉష్ణోగ్రతలు ఉండేటువంటి అవకాశం ఉంది. బొగ్గు నిక్షేపాలు ఉండటంతో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదైనప్పుడు కూడా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండటంతో ప్రజలు అల్లాడిపోతుంటే ఒకవైపు అయితే ఇప్పటికే ఏదైతే వాతావరణ శాఖ హెచ్చరించిన పద్ధతి ప్రకారంగా ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వైద్య ఆరోగ్య శాఖ ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, అట్లాగే కుడాల్లో ప్రధానంగా ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో, అటు కొత్తగూడెం కావచ్చు, ఖమ్మం కావచ్చు, అట్లాగే భద్రాచలం కానీ, ఇటు మణుగూరు కానీ ఇట్లాంటి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ప్రాంతాల్లో ఖచ్చితంగా అక్కడ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఏదైతే చలివేంద్రాలు కావచ్చు, అట్లాగే కొన్ని ప్రాంతాల్లో కొద్దిగా మంచినీళ్ళ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. దాంతోపాటుగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య శాఖ ఖచ్చితంగా ఓఆర్ఎస్ ప్యాకెట్లు కానీ, అట్లాగే ప్రజలకి ఎలాంటి అసౌకర్యం లేకుండా వైద్య ఆరోగ్య శాఖ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. జిల్లా యంత్రాంగం, అటు ఖమ్మం జిల్లా కానీ, అటు కొత్తగూడెం జిల్లా కానీ, ఉమ్మడి జిల్లాల్లో ఎక్కడైనా సరే తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే అధికారులు దీని మీద కసరత్తు చేస్తున్న సందర్భం ఉన్నది. ఎక్కడెక్కడైతే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయో ఆ ప్రాంతాల్లో వైద్య శాఖ అధికారులు కానీ, అట్లాగే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ తక్షణమే స్పందించి నివారణ సంబంధించినటువంటి, అట్లాగే ప్రజలకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మొత్తంగా మనం పరిశీలించినప్పుడు మండే ఎండలకి ఇప్పటికే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో భవిష్యత్తులో ఇంకా మరింత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉన్నది.